చప్పట్లు తట్టి మనమందరూ సంతోషంగా పాడి దేవుని నామాన్ని మనం కనపరుచుకుంటూ. దావీదు కుమారుడా నన్ను దాడిపోగయా నజరేతు వాడా అందరూ చప్పట్లు తట్టి వచ్చారా? దావీదు కుమారుడా నన్ను దాడిపోగయా నజరేతు వాడా నన్ను విడిచిపోగయా నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా నీవు తప్ప నాకు ఎవరికి చోటే లేదయ్యా నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా నీవు
ఏడిపించాడు. ఏడిపించిన జాలితో నన్ను నీవు చేరదీసి. చేరదీయమా. లోకమంతా ఎప్పుడో మనుషులు ఎట్లాంటి వాళ్ళంటే ఏడిపించేవాళ్ళు. అయితే యేసయ్య మమ్మల్ని ఆనందపరిచేవాడు. చెప్పండి తట్టి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నా. Wherever you go, people make you cry. ఏ చోటుకి మనం వెళ్తే కూడా, ఏ స్థలంలో మనం ఊరుకుంటే కూడా ప్రజలు ఊరుకుంటదు. ఏడిపియాలి ఎట్లన్నా ఒక రోజు. అప్పుడే వాళ్ళకి ఏముంటుంది? ఆనందం ఉంటుంది. అయితే ఏడ్చే అట్లాంటి వాడు కాదు. ఏడ్చే వాళ్ళు కన్నీరుని తొడిచేవాడు. ఏడ్చే వాళ్ళు కన్నీరుని, వాళ్ళ గుండెని ఆనందపరిచేవాడు, ఆదరించే వాళ్ళు, వాళ్ళ గుండెని దేవుడి స్వస్థతపరిచి సమాధానం ఇచ్చే యేసయ్య ఆయన. నిజంగానే ప్రియమైనరా, మనం ఆరాధన చేసే యేసయ్య దానికే ఆ బర్తమేయో కేకులు పెట్టినప్పుడు దావీదు కుమారుడా అని చెప్పినప్పుడు ఆయన ఏడుపు చూసి నిలబడి ఆయనకి ఒక మంచి స్వస్థతని దేవుడు దయచేసిండు. సో ఈ రోజు కూడా దేవుడిని కేకులు పెట్టి దేవుడిని ఆరాధన చేసి ప్రతి ఒక్క జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేసే దేవుడుగా ఆయన ఉన్నాడు. ప్రియమైనరా, ఒకవేళ మనుషులు మిమ్మల్ని ఏడిపించవచ్చు, అయితే యేసయ్య ఒక రోజు కూడా ఆయన బిడ్డల్ని ఏడిపించే దేవుడు కాదు. ఈ సమయంలో ఇంకొక తెలుగు పాటని పాడి దేవుడి నామాన్ని గణపరచుకుంటాము. కన్నులు జారిన కన్నీళ్ళు సో ఈ తెలుగు పాటని మనమందరూ కలిసి పాడుకుంటాము. హల్లెలూయా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెన దేవుని పాదాలు దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెన దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూసిన దేవుని కార్యాలు. ముందే
విభచారి శ్రీ యేసయ్య పాదాల కింద పోయి కన్నీరుతో పాదాలను తుడిచింది. ప్రియమైనరా, యేసయ్య అద్భుత కార్యం, రక్షణ కార్యం ఆ బిడ్డ పొందుకొనింది. ఈ రోజు మీరు కన్నీరుతో వచ్చినారా, బాధలతో వచ్చినారా, అవమానాలతో వచ్చినారా, నిందలతో వచ్చినారా, సమస్యలతో వచ్చినారా, మన కన్నీటిని తుడిచే యేసయ్య ఉండు, మన పాపాలను క్షమించే యేసయ్య ఉండు, మమ్మల్ని జయశాలిగా నడిపించే యేసయ్య ఉండు. ప్రియమైనరా, ఆ మంచి దేవుడికి చెప్పలు తట్టి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నా. ఆయన దగ్గర కన్నీరు విడిచిపెట్టిన బిడ్డలు ఒక్కరోజు కూడా సిగ్గుపడిపోరు. ప్రియమైనరా, when you are under the feet of Jesus, when you fall in the
యేసయ్య దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు సిగ్గుపడిపోరు ప్రియమైనరా. ఓ రికబలబా షికిది అలలబా ఓ రిమబదరలబా మీ కన్నీటిని దేవుడి దగ్గర నీ పాదాలని దేవుడి దగ్గర మోపండి. ఈ తెల్లవారుజామున సమయంలో ఒకవేళ కన్నీళ్ళతో వచ్చినారా, ఓ యేసయ్యని వెతుక్కొని వచ్చినారా, టుడే గాడ్ వాంట్స్ టు వైప్ అవే యువర్ టీయర్స్. మీ కన్నీటిని తుడిచే దేవుడు మీ మధ్యలో ఉంటూ ప్రియమైనరా. ఆయన అడగండి, యేసయ్య ఈ యొక్క కన్నీరైన పాదములను నడుస్తున్నాను తండ్రి, నిలబడి ఉన్నాను ప్రభువా. ఓ నేను ప్రభువా నీ మహిమని చూసి కృపని నాకు దయచేయండి అని చెప్పి ఓ రికబలబా షికిది అలలబా ఓ రిమబదరలబా షికిది అలలబా రికరలబా ఓ రికబలబా రికబది అలలబా రికరలబా రికరలబా కన్నీరింద నిన్న పాదతోళెవే ನನ್ನ ಕಣ್ಣೀರಿಂದ ನಿನ್ನ ಪಾದತೊಳೆವೆ ಓ యేసయ్య. ಕಣ್ಣೀರಿಂದ ನಿನ್ನ ಪಾದತೊಳೆವೆ ನನ್ನ ಕಣ್ಣೀರಿಂದ ನಿನ್ನ ಪಾದತೊಳೆವೆ So
ஆண்டவர் ஒரு எவ்வளோ நல்ல தேவன். பிரியமானவர்களை, கண்ணீர் ஜெபங்களுக்கு பதிலை கொடுக்கிற தேவன், கண்ணீரின் கூக்குரல்களுக்கு பதிலை கொடுக்கிற தேவன், கண்ணீரின் மத்தியில அவர்கள் கண்ணீர்கள் நிரம்பி வழியும் போது ஆண்டவர் துருத்திலிருந்து நிறுத்தி அதை கனப்படுத்துகிற தேவனாக இருக்கிறார். ఓ రికాబాలావా షేకేదియారలవా కన్నీటి ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు, కన్నీటి నీ దేవుడు. ఆయన ఒక సింహాసనములో ఆయన ఒక పాదములో ఆయన పెట్టి ఉండే దేవుడు. ఆయన కన్నీటి ప్రార్థనకి ఎల్లప్పుడూ జవాబిచ్చే దేవుడు. మీ కన్నీటికి మాటలకి శబ్దానికి ఆయన మళ్ళా మీ శబ్దంని విని ఆయన జవాబిచ్చే దేవుడు. ప్రియమైనారా, అంత మంచి దేవుడికి చప్పట్లు తట్టి యేసేకి వందనాలు చెల్లించుకుంటుమా. మన దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు. మీకు ఎవరికి ఇష్టం లేదా దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు అంటే ನಮ್ಮ ದುಃಖங்களை ಸಂತೋಷವಾಗಿ మార్చగల దేవునాయ இருக்கிறார். ఓ మీ థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా. ఈ మంచి ఆరాధన బట్టి వందనాలయ్యా. మీ వాక్యాన్ని సమయానికి వచ్చినాము ప్రభువా. వాక్యాన్ని నేర్చుకొని దాని అనుసారంగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఆత్మ కలిగిన వాళ్ళు ఆత్మ చెప్పేది ఇంటునని వాక్యం సెలవిస్తా ఉంది. వెలుగులో ఉండే వాళ్ళు వెలుగు మాట వింటారని ప్రభువా. మేము లోకంలో లేదు